షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 2. మనం ఈ సిరీస్లో రెండో రోజులో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం అనేది చూద్దాం. నమస్కారం ట్రేడర్స్, మన టెక్నికల్ అనాలిసిస్ మాస్టర్ క్లాస్లో డే 2కి స్వాగతం. అండ్ మొదటి రోజు మనం టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, అండ్ టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య తేడా ఏంటి అనే విషయాల్ని తెలుసుకున్నాం. ఈరోజు ఈ టెక్నికల్ అనాలిసిస్ వెనుక ఉన్న అసలు లాజిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే చార్ట్ ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుంది, ఎందుకు కిందకి పడిపోతుంది, ఎవరు మార్కెట్ని కదిలిస్తున్నారు అన్న విషయాల్ని అర్థం చేసుకుంటే ట్రేడింగ్ అనేది చాలా సులభం అండి. గుర్తుపెట్టుకోండి, నేను ఈ ప్లేస్లో మీకు వీడియోలు చేయడానికి కారణమైనటువంటి నా గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఏదైతే ఒక మోర్ దెన్ 24 మెంబర్స్ దగ్గర ట్రైనింగ్ అయి ఉన్నానో, ఇండియాలో ఆల్మోస్ట్ టాప్ ట్రేడర్స్, టాప్ ఇన్వెస్టర్స్ అండ్ టాప్ ట్రైనర్స్ దగ్గర నేను ఏదైతే ట్రైనింగ్ అయి ఉన్నానో అది మీ అందరికీ ఫ్రీగా అందాలనే ఉద్దేశంతో అండ్ కొన్ని కోర్స్ మాడ్యూల్ రూపంలో నేను తయారు చేసి మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి కంప్లీట్గా కోర్సుని జాగ్రత్తగా వినండి. ఓకే నెక్స్ట్ ఈ టాపిక్లో మనం సప్లై అండ్ డిమాండ్ గురించి మాట్లాడుకోబోతాం. మార్కెట్లో ప్రైస్ని కదిలించే ప్రధాన శక్తులు రెండండి. ఒకటి సప్లై మరియు రెండోది డిమాండ్. డిమాండ్ ఎక్కువగా ఉంటే బయ్యర్స్ ఎక్కువగా ఉంటారండి, అంతే కదా. డిమాండ్ ఎక్కువగా ఉంటే బయ్యర్స్ ఎక్కువగా ఉంటారు, అప్పుడు మాత్రమే ప్రైస్ పెరుగుతుంది. సప్లై ఎక్కువగా ఉంటే సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు, అప్పుడు ప్రైస్ పడిపోతుంది. చాలామంది ట్రేడర్స్ ఇండికేటర్స్ వెనుక పరిగెడతారు, కానీ అసలు మార్కెట్ని కదిలించేది సప్లై అండ్ డిమాండ్ మాత్రమే అండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ప్రైస్ మూవ్మెంట్ అనేది మీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, సప్లై అండ్ డిమాండ్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ లాజిక్ ఏంటంటే, మార్కెట్లో బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య జరిగే యుద్ధం ఒక ఫలితం అండి. బయ్యర్స్ గెలిస్తే ప్రైస్ పెరుగుతుంది, సెల్లర్స్ గెలిస్తే ప్రైస్ కింద పడిపోతుంది. అందుకే ప్రైస్ అనేది మనకి నిజం చెప్తుందండి. గుర్తుపెట్టుకోండి, మెయిన్గా న్యూస్ అనేది మనకు అబద్ధం చెప్పవచ్చు, కానీ రూమర్స్ రావచ్చు, ఎనాలిసిస్ తప్పు కావచ్చు, కానీ ప్రైస్ మనల్ని ఎప్పుడు మోసం చేయదండి. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ప్రైస్ యాక్షన్ని ఎక్కువగా నమ్ముతారు. ఓకేనా. అండ్ మార్కెట్ సైకాలజీ ఏంటి, ఈ లాజిక్లో ఇంతవరకు దీని పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ చెప్తాను. సైకాలజీ, స్టాక్ మార్కెట్ అనేది కేవలం నెంబర్స్ గేమ్ కాదండి, ఇది ఒక సైకాలజీ గేమ్. మార్కెట్లో ప్రతి క్యాండిల్ వెనుక ఉన్న ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి క్యాండిల్ వెనుక దట్ ఈస్ ద ఫియర్, గ్రీడ్, హోప్ అండ్ ప్యానిక్. ఫియర్, గ్రీడ్ అండ్ ప్యానిక్ ఇవన్నీ మీకు పీడిఎఫ్లు ఏదైతే నా దగ్గర ఉన్నాయో ఈ పీడిఎఫ్లు అనేది మీకు పంపించడం జరుగుతుంది. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఈ ఎగ్జైట్మెంటు, ప్యానిక్ల వల్ల, ఈ ఎమోషన్స్ వల్ల ప్రైస్ మూవ్మెంట్ పెరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ అనేది అసలు మార్కెట్ సైకాలజీని చదివే కళ అండి. మన యొక్క టెక్నికల్ అనాలిసిస్ అనేది మన మార్కెట్ని చదివేది మెయిన్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మెయిన్గా చెప్పాలంటే హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఏనండి. కొంచెం మిగతా వాళ్ళకన్నా నా క్లాస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ నేను 10 minutes లేదా 5-10 minutes కన్నా వీడియోస్ ప్రతిరోజు చేయడానికి కుదరదు. దీన్ని జాగ్రత్తగా వినండి, మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఇప్పుడు పైన ఏదైతే నేను డిస్కషన్ చేశానో, ఫియర్, గ్రీడ్, కాన్ఫిడెన్స్ అండ్ ప్యానిక్ అనేది మనుషుల భావోద్వేగాల అంటే మనుషుల ఎమోషన్స్ అనేది మార్కెట్పై చాలా ప్రభావం చూపిస్తుందండి. ఒక స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే అందరూ కొనాలని అనుకుంటారు, కానీ స్టాక్ మార్కెట్ పడిపోతుంటే అందరూ అమ్మాలని అనుకుంటారు. ఇది సహజమైన మానవ స్వభావం అండి. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మనము ఎలా చేయాలనేది కూడా చూసుకోవాలి. వాళ్ళు ఎమోషన్స్తో కాదండి, రూల్స్తో ట్రేడింగ్ చేస్తారు. అందుకే ఎక్కువ మంది లాస్ అవుతారండి. ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్లు మాత్రమే, తక్కువ మంది మాత్రమే ప్రాఫిట్ సంపాదిస్తారు.
గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే మార్కెట్లో ఫియర్ అండ్ గ్రీడ్ అండి. ఈ ఫియర్ అంటే భయం, గ్రీడ్ అంటే అత్యాశ. స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుందని ఆశపడి ఎక్కువ ధరకు కొంటారు, అదే గ్రీడ్ అండి. స్టాక్ మార్కెట్ పడిపోతే ఇంకా పడిపోతుందని భయపడి లాస్లో అమ్మేస్తారు, ఇదే ఫియర్. స్మార్ట్ మనీ ఫియర్ సమయంలో అండ్ స్మార్ట్ మనీ అనేది ఫియర్ సమయంలో కొనుగోలు చేస్తుంది, గ్రీడ్ సమయంలో అమ్ముతుంది. రియల్ ట్రేడర్స్ మాత్రం దీనికి విరుద్ధంగా చేస్తారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ మూమెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఒక స్టాక్ 100 రూపాయల వద్ద ఉందనుకుందాం. మీరు ఏదైతే ఇప్పుడు నేను చేశానో అండ్ నీకే చెప్తాను, ఇక్కడ 100 రూపాయల దగ్గర ఉందనుకుందాం. ఓకే, కొద్ది పెద్ద ఇన్స్టిట్యూట్స్ కొనడం ప్రారంభించారు, డిమాండ్ పెరిగింది. అంటే ప్రైస్ 100 రూపాయల నుండి 120 రూపాయలకి 120 రూపీస్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ గమనించారు, వాళ్ళు కూడా కొనడం మొదలుపెట్టారు. డిమాండ్ మరింత పెరిగింది, 150 రూపాయలకు పెరిగింది. అప్పుడు ఇన్స్టిట్యూషనల్ ప్రాఫిట్ బుకింగ్ ప్రారంభించారు, సప్లై పెరిగింది, ప్రైస్ మళ్ళీ కిందకి రావడం మొదలైంది. ఇదే మార్కెట్ సైకిల్. గుర్తుపెట్టు. ఇది మీకు లైవ్లో మీకు కావాలి అన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, యూట్యూబ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది థియరీ చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక మెంటర్ కంపల్సరీ ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్ చార్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ఒక రియల్ చార్ట్ మనం చూసినట్లయితే ప్రైస్ సైడ్ వేస్గా ఉంటుంది. నేను ఏదైతే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్, జస్ట్ ఈ పాయింట్లో మీకు సైడ్ వేస్ నడుస్తుంది చూడండి, అవునా కదా? సో ఆ ప్రాంతంలో ప్రైస్ సైడ్ వేస్గా ఉంది. ఇది అక్యుములేషన్ జోన్ అండి. ఇక్కడ స్మార్ట్ మనీ కొనుగోలు చేస్తుంది. అండ్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. తర్వాత సార్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, కంగారు పడకండి, నేను చెప్తాను బ్రేక్అవుట్ అంటే ఏంటంటే. బ్రేక్అవుట్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ బ్రేక్అవుట్ అంటే ఏంటి డౌట్ కూడా నేను చెప్తాను, కంగారు పడకండి. అండ్ స్మార్ట్ మనీ కొనుగోలు చేసిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది, ప్రైస్ వేగంగా పైకి వెళ్ళింది. రిటైల్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకున్నారు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ వచ్చింది, ప్రైస్ మళ్ళీ పడిపోయింది. ఈ సైకిల్ని ప్రతి స్టాక్లో మనకి జరుగుతుంది. మన పని ఈ సైకిల్ని ముందుగానే గుర్తించడం. మన పని ఏంటంటే ఈ సైకిల్ని, ఇప్పుడు మనం ఏదైతే మీకు చూపించానో ఈ సైకిల్ని మనం ముందుగానే గుర్తించడమే మన టెక్నికల్ అనాలిసిస్గా, మన స్టాక్ మార్కెట్గా. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది అంత ఈజీగా రాదు. స్టాక్ మార్కెట్లో మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఈ 1 ఇయర్లోనే డబ్బులు పోగొట్టుకొని బయటకు వెళ్ళిపోతారు, ఎందుకంటే యూట్యూబ్ నాలెడ్జ్. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్గా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటాయంటే ప్రైస్ని కదిపించేది సప్లై మరియు డిమాండ్ అని నేర్చుకున్నాం. ప్రైస్ యాక్షన్ అనేది బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య యుద్ధం అని మీకు అర్థమైంది. మార్కెట్ అనేది సైకాలజీ గేమ్. ఫియర్ మరియు గ్రీడ్ ప్రైస్ మూమెంట్ని ప్రభావితం చేస్తాయి అనేది డే 2లో మనం నేర్చుకున్నాం. అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎమోషన్స్ కాకుండా రూల్స్ని ఫాలో చేస్తారు, ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ అనాలిసిస్ అనేది మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకునే టూలు. ఓకే, సరే, ఈరోజు మీరేం చేస్తారంటే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి, నిఫ్టీ చార్ట్స్ లేదా మీకు ఇష్టమైన స్టాక్ చార్ట్ని తీసుకోండి. ప్రైస్ ఎక్కడ సైడ్ వేస్గా ఉందో గుర్తించండి, ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చిందో గుర్తించండి, వాల్యూమ్ ఎక్కడ పెరిగిందో అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే అది అబ్జర్వ్ చేశారో మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ వస్తుందండి. ప్రైస్ ఎందుకు మూవ్ అయిందో మీరే అనలైజ్ చేయండి. కనీసం 30 నిమిషాలు చార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మంచి ట్రేడర్ అవ్వాలంటే చార్ట్ అబ్జర్వేషన్ అనేది డైలీ హ్యాబిట్ అవ్వాలండి, కంపల్సరీ కావాలి. ఓకే, రేపు మనం డే 3లో కలుద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నాకు కావాల్సినట్టు కింద నేను ఏదైతే మీకు రెఫరల్ లింక్ ఇచ్చానో అండ్ మీకు నచ్చిన, మీరు ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద ఇచ్చినటువంటి రెఫరల్ లింక్ని మీరు ఓపెన్ చేసుకోండి. అలానే
ఇంకొకటి నాకు చేయాల్సింది జస్ట్ ఒక లైక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అండ్ ఆల్సో మీకు ఇంకేమన్నా కావాలి అనుకుంటే డే 3 సంబంధించింది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డౌ థియరీ గురించి పూర్తిగా నేర్చుకోబోతున్నాను. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ థియరీ అండి. ఇది నేర్చుకుంటే మనం స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది చాలా ఈజీగా తీసేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ